ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలును సీఎం చంద్రబాబు అమలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ అన్నారు. రాపూరు డిపోలో ఆయన చేతుల మీదుగా బస్సు ప్రారంభించారు. బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించారు. అనంతరం ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు, జడ్పీ వైస్ చైర్పర్సన్ ప్రసన్న, నాయకులు దొందోలు వెంకటేశ్వర రెడ్డి, షేక్ ముక్తియార్, సయ్యద్, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చించి నేషనల్ హైవేస్ కావాలని ప్రారంభించిన వాళ్ళు ఇక్కడ ఆగమనం వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా చేశారో వాళ్ళకే తెలియాలి. ఎక్కడ అభివృద్ధి లేదు. ఈ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం. ఎక్కడ కూడా కుంటలు లేని రోడ్డు కూడా వేయాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ, గతంలో కూడా పక్క రాష్ట్రాలలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి చూసి తమిళనాడు కానీ కర్ణాటక కానీ కాపీ కొట్టేవాడు. ఆ పరిస్థితిలో ఉన్న దాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా దాన్ని గాడిన పెట్టేదాని కోసం టైం పడతా ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పిన